చాలామంది మంచాల మీద పడుకున్నప్పుడు గోడ మీద పాదం పెట్టి మాట్లాడుకుంటూ ఉంటారు. గోడ మీద పాదం పెట్టి పడుకొని నిద్రపోతూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. గోడకు పాదం ఆడించి పడుకోరాదు. అలాగే రాత్రి సమయంలో వస్త్రాలు ఉతకరాదు. చాలామంది చీకటి పడ్డాక కుదరట్లేదని బట్టలు ఉతుకుతూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. రాత్రి సమయంలో బట్టలు ఉతకకూడదు. అలాగే అరిటాకులు ఎప్పుడైనా తెచ్చుకుంటే ఒక అరిటాకు తెచ్చుకోకూడదు. ఒకటి కంటే ఎక్కువ అరిటాకులు ఒకేసారి తెచ్చుకోవాలి. అలాగే చాలామంది చేతులు కడుక్కున్న తర్వాత చేతులు ఇలా జాడిస్తూ ఉంటారు. అలా జాడించకూడదు. చేతులు కడుక్కొని వాష్ బేసిన్ దగ్గర నీళ్ళు ఇలా జాడించకూడదు. అలా జాడిస్తే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది, లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే ఒకరు ధరించినటువంటి వస్త్రాలు కానీ ఆభరణాలు కానీ ఇంకొకరు ధరించరాదు. ఆడవాళ్ళు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫంక్షన్స్ కోసం వాళ్ళ జ్యువెలరీ వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అలా ఇస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఒకరు ధరించినటువంటి బట్టలు ఇంకొక